హలో ఆస్పిరెంట్స్, కోటీస్ ఎడ్యుకేట్ ఛానల్కి మీకు స్వాగతం. సో గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఒక మంచి శుభవార్త అండి. మనకి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వదిలింది వచ్చేసి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అండి. ఇది తిరుపతిలో ఉంది. మనకి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ. సో మన సొంత రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్ కూడా వస్తుందండి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ జాబ్ అండి ఇది. సో వారు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మనకి అప్లికేషన్ డేట్ అనేది October 18th స్టార్ట్ అవుతుందండి. ఈ సంవత్సరం October 18th స్టార్ట్ అవుతుంది. మరియు November 30వ తారీఖు వరకు కూడా వీళ్ళు నోటిఫికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా మనం ఒక ముఖ్యమైన నోట్ని కూడా గమనించాలండి. ఆన్లైన్ దరఖాస్తుతో పాటు దాని యొక్క ప్రింటౌట్ని కూడా జత చేసి సంబంధిత ఎంక్లోజర్ను రిజిస్ట్రార్కి పంపాలండి. సో మనకి ఈ నోటిఫికేషన్లో మీరు కనుక చూసుకుంటే మెయిన్ పీడిఎఫ్లో కొన్ని ఎంక్లోజర్స్ అనేవి ఇవ్వబడ్డాయండి. సో మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆ ఆన్లైన్ అప్లికేషన్ని ప్రింటౌట్ తీసి దానితో పాటు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఇచ్చిన కొన్ని ఎంక్లోజర్స్ని కూడా మనం జత చేసి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి యొక్క రిజిస్ట్రార్కి మనం పంపాలండి. దానికి లాస్ట్ డేట్ వచ్చేసి December 10 అని చెప్పారండి. సో ఊరికే ఆన్లైన్ అప్లికేషన్ చేసి వదిలేస్తే మనకి అప్లికేషన్ పూర్తవదండి. అలానే పోస్టులు మరియు ఎలిజిబిలిటీ కండిషన్స్ యొక్క వివరాల్లోకి వెళ్తే మనకి మొదటి పోస్ట్ లైబ్రేరియన్ పోస్ట్ అండి. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక్కటే పోస్ట్ని ఇవ్వటం జరిగిందండి. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తున్నారు అని కూడా చెప్పారు మనకి నోటిఫికేషన్లో. అలానే దీనికి ఏజ్ కూడా వచ్చేసి మనకి 55 సంవత్సరాల లోపున్న వారే ప్రిఫరబుల్ అని కూడా చెప్పడం జరిగిందండి. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో కనుక మనం వెళ్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఇచ్చారంటే మనకి లైబ్రరీ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా డాక్యుమెంటేషన్ సైన్స్ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలండి. మరియు దాంట్లో మినిమం 55% వచ్చి ఉండాలి అని కూడా మనకు మెన్షన్ చేశారండి. అలానే యూనివర్సిటీ లైబ్రరీలో ఏ స్థాయిలో అయినా లైబ్రేరియన్గా కనీసం 10 సంవత్సరాలు లేదా లైబ్రరీ సైన్స్లో అసోసియేటెడ్ ప్రొఫెసర్గా 10 సంవత్సరాలు టీచింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి. లేదా కాలేజ్ లైబ్రేరియన్గా 10 సంవత్సరాలు టీచింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని కూడా ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి, మనం చూసాము. అలానే మనకి ఈ లైబ్రరీలోనే ICT ఇంటిగ్రేషన్ ఇన్నోవేటివ్ లైబ్రరీ సైన్స్కి సంబంధించిన ఎవిడెన్స్ అనేది కూడా మనకి అడగటం జరిగిందండి. సో మన ఇంగ్లీష్లో చూసుకుంటే కనుక ద ఎవిడెన్స్ ఫర్ ద ఇంటిగ్రేషన్ అండ్ ఇన్నోవేషన్ ఆఫ్ ద ICT అని కూడా ఇవ్వడం జరిగిందండి. అది కూడా అప్లై చేసే ముందు ఎలిజిబుల్లో కాదో చూసుకోవాలండి. అలానే లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, డాక్యుమెంటేషన్ సైన్స్ లేదా ఆర్కీవ్స్ మరియు మ్యానుస్క్రిప్ట్ కీపింగ్లో PhD డిగ్రీ ఉండాలని కూడా అడుగుతున్నారండి. సో ఇది చాలా అద్భుతమైన పోస్ట్ అండి. దీనికి పే లెవెల్ కూడా 7th CPC ప్రకారం పే లెవెల్ 14 అండి. అంటే ఆ శాలరీ మనం ఊహించని రీతిలో ఉంటుందండి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా అంత శాలరీ తీసుకోవడం అంటే చాలా గ్రేట్ అండి. సో ఆ శాలరీ డీటెయిల్స్ కూడా మనం చివరిలో చూద్దామండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే దీనికి డైరెక్ట్ రిక్రూట్మెంట్తో పాటు డిప్యూటేషనల్ రిక్రూట్మెంట్ కూడా చేస్తున్నామని చెప్పాను కదండి. సో దానికి వచ్చేసి మినిమం 58 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో చెప్పడం జరిగిందండి. సో ఫస్ట్ పోస్ట్కి సంబంధించిన వివరాలు అవి. అలానే మనం సెకండ్ పోస్ట్ కనుక చూసుకుంటే రెండవ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇవ్వటం జరిగిందండి. అది కూడా ఒక్క పోస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో అన్ని కాస్ట్ల వారు కూడా దీనికి అర్హులే అండి అప్లై చేసుకోవడానికి. మెరిట్ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుంది దీన్ని, ఏ క్యాస్ట్ వారి అయినా. అలానే దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 40 సంవత్సరాలుగా ఇచ్చారండి. అలానే మనం చూసుకుంటే మూడవ పోస్టు ప్రొఫెషనల్ అసిస్టెంట్ అండి. ప్రొఫెషనల్ అసిస్టెంట్ కూడా మనకి ఒక్క పోస్టే ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. సో ప్రతి ఒక్క క్యాస్ట్ వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి, ఎలిజిబుల్ అవుతారు. సో దీనికి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ కూడా 35 ఇయర్స్గా ఇవ్వటం జరిగిందండి. అలానే ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకుంటే కనుక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయంలో అంటే యూనివర్సిటీ లేదా ఆర్గనైజేషన్ లేదా ఇన్స్టిట్యూషన్లో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. మరియు
ఏదైనా ఒక రీసెర్చ్ ల్యాబొరేటరీలో కానీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లేదా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ పిఎస్యూస్లో కానీ లేదా అటానమస్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ లైబ్రరీకి సంబంధించిన రంగంలో 2 years ఎక్స్పీరియన్స్ని అడుగుతున్నానండి. సో అది కూడా మీరు అప్లై చేసే ముందు గమనించాలండి. అలానే ఉంటే అది లేదా అని చెప్పి మరి ఇంకోటి చెప్పానండి, మనకి లైబ్రరీ లేదా ఇన్ఫర్మేషన్ సైన్సెస్లో బ్యాచిలర్స్ డిగ్రీ మరియు 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఈ పోస్ట్కి, అంటే ఏ పోస్ట్ అంటే మనకి ఇది ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్ట్కి ఎలిజిబుల్ అని కూడా చెప్పారండి. అలానే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అడుగుతున్నారండి. సో నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అని కూడా ఇక్కడ అడుగుతున్నారు, అది కూడా మీరు జాగ్రత్తగా గమనించాలండి. ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఇవ్వడం జరిగిందండి. సో దీనికి వచ్చేసి ఇది యాక్చువల్గా ఎడ్యుకేషన్ కాదండి, ఇది లాంగ్వేజ్ అండ్ టెక్నికల్ ల్యాబ్. సో పీడిఎఫ్లో తప్పుపడిందండి. లాంగ్వేజ్ అండ్ టెక్నికల్ ల్యాబ్లో నుండి ల్యాబొరేటరీ అసిస్టెంట్ని అడగటం జరిగిందండి. అది కూడా మనకి చూస్తే ఒక్క పోస్టే ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమడిగా అంటే ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి శిక్ష లేదా ఎడ్యుకేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీఈడీ చేసున్న వాళ్ళు దీనికి కలగండి. సో ఎవరైనా బీఈడీ చేసుంటే కూడా ఖచ్చితంగా మిస్ అవ్వకండి ఈ నోటిఫికేషన్ని. అలానే డిఓవి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. సో దాంట్లో కూడా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారిని మరియు నాలెడ్జ్ ఆఫ్ సాంస్క్రిట్ అంటే సాంస్క్రిట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మరియు ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఐసీటీ ఎక్విప్మెంట్ని హ్యాండిల్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని డిజైరబుల్గా ప్రకటించాలండి. సో నోట్ దట్ పాయింట్ అండి. మరియు ల్యాబొరేటరీ వర్క్స్లో కూడా మనకి 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి, అది కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. సో అలానే మనకి 6వ పోస్ట్గా అప్పర్ డివిజన్ క్లర్క్ ఇచ్చారండి. సో అప్పర్ డివిజన్ క్లర్క్కి ఇది చాలామంది అర్హులండి. ఎవరైతే డిగ్రీ చేశారో వారందరూ కూడా అర్హులే అండి. ఇది కూడా ఒక్క పోస్ట్ ఉంది మనకి, ఒక్క పోస్ట్ అని ఎవరు వదిలేయకండి. సో ఒక్కోసారి ఎవరు ఒక్క పోస్టే కదా ఉందని ఎవరు అప్లై చేయండి. సో అప్లై చేసి రాసినా కూడా వచ్చే ఉద్యోగాలండి ఇవన్నీ కూడా. సో దీనికి కూడా యూఆర్లో ఇచ్చాడండి. ఈ రిజర్వేషన్ లేదండి. సో అన్రిజర్వ్డ్ కాబట్టి ప్రతి క్యాస్ట్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు అండి దీనికి. మరియు దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 32 years వరకు పెట్టాయండి. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి అయితే 3 years, 5 years ఎక్స్ట్రా పడుతుందండి. ఎక్స్ సర్వీస్ మెన్ ఇలాంటి వారికి మరియు ఏజ్ రిలాక్సేషన్ కూడా లభిస్తుందండి. అలానే మనం దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ అడిగారండి. సో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఏదైనా విశ్వవిద్యాలయం లేదా పరిశోధన అంటే యూనివర్సిటీ లేదా రీసెర్చ్ ల్యాబొరేటరీ లేదా సెంట్రల్ స్టేట్ పిఎస్యూస్ అటానమస్ బాడీస్లో లేదా ప్రైవేట్ కంపెనీస్లో, కార్పొరేట్ బ్యాంక్స్లో లోయర్ డివిజన్ క్లర్క్గా కానీ లేదా దానికి సమానమైన పోస్ట్లో 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. సో ఆ ప్రైవేట్ కంపెనీ కూడా మినిమం 200 crores ఇయర్లీ టర్న్ ఓవర్ ఉండేది అడుగుతున్నారండి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఎవరైనా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగంలోకి రావాలి అనుకునేవారు కూడా దీనికి అప్లై చేయొచ్చండి. సో మీకు ఎలిజిబిలిటీ ఉంది దీనికి. అలానే దీనికి స్పీడ్ ఇన్ ఇంగ్లీష్లో 35 words per minute అంటే నిమిషానికి 35 words టైపింగ్ చేయాలండి. అలా వాళ్ళు ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ని టైపింగ్ చేయాలండి. అదే హిందీ అయితే 30 words per minute అని చెప్పారు. మరి ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అని చేయండి. సో వాళ్ళు మనం అప్లై చేసేటప్పుడు ఏం లేదండి, అక్కడ అప్లై చేసేటప్పుడు ఆప్షన్ ఇస్తారండి. సో కంప్యూటర్స్ మీరు స్కూల్లో చదువుకున్నారా ఏంటి అని, అలాగా మనం ఏ విధంగా చదువుకుంటే దానికి సంబంధించిన విధంగా మనం అక్కడ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చండి. అలానే 7వ పోస్ట్ వచ్చేసి మనకి లైబ్రరీ అటెండెంట్ అండి. సో ఇవి మాత్రం 2 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు దాకా మనం ఒక్కొక్క పోస్ట్ చూసామండి, ఇవి కూడా 2 పోస్టులు ఉన్నాయి, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయండి. సో దీనికి ఏజ్ లిమిట్ కూడా మనకి 32 సంవత్సరాలు పెట్టండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా క్యాస్ట్ వైజ్గా అప్లై అవుతుందండి. సో దీనికి వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్గా ఏం పెట్టారంటే 10+2 అండి. అంటే ఇంటర్మీడియట్ లేదా దానికి ఈక్వల్గా ఏదైనా చేసున్నా కూడా అది కూడా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. సో సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కూడా ఉండాలండి. అలానే ఏదైనా యూనివర్సిటీలో కానీ కాలేజ్లో కానీ ఇన్స్టిట్యూషన్లో కానీ లైబ్రరీ నాలెడ్జ్ మరియు కంప్యూటర్ అప్లికేషన్స్లో నాలెడ్జ్ ఉన్నవారు
1 year ఎక్స్పీరియన్స్ లైబ్రరీ సైన్స్లో ఉన్నవారికి ఈ లైబ్రరీ అటెండెంట్ పోస్ట్కి ఎలిజిబుల్ అండి. అలానే 8th లాస్ట్ చిట్ట చివరి పోస్ట్కి మనకు ఏమి ఇచ్చారంటే గ్రూప్ సి ఎంటీఎస్ పోస్ట్ అండి. సో దీనికైతే ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్ అండి. సో ఇది 1 పోస్ట్ ఉంది, 1 పోస్ట్ని వదిలేయకండి, ఈజీగా వస్తుంది మీకు అప్లై చేసి రాస్తే కనుక. సో దీనికి వచ్చేసి 32 yearsగా ఏజ్ లిమిట్ని పెట్టడం జరిగిందండి. అలానే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది 10th పాస్ లేదా ఐటీఐ పాస్ అండి. సో మనకి రేపు కొత్త పిఆర్సీ పడితే కనుక అండి, దానికి సంబంధించి మనకి ఇప్పుడు 18,000గా ఉన్న ఎంటీఎస్ బేసిక్ పే కాస్త దాదాపు 30,000 దాకా కూడా వెళ్తుందని చెప్తున్నా అండి. సో బేసిక్ పేనే 30,000 అనేది చాలా స్టార్టింగ్ లెవెలే అంత ఉండటం అనేది ఎక్కువ అండి. సో బేసిక్తో కలుపుకొని మిగతావన్నీ కూడా ఇంకా చాలా అలవెన్సెస్ వస్తాయండి. ఆ రకంగా చూసుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఎంటీఎస్కి కూడా 40,000 50,000 వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో దాని తర్వాత మనం డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలంటే ఫోటో, సిగ్నేచర్, 10th సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఫిజికల్లీ డిజేబుల్డ్ సర్టిఫికేట్ని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అవి ఏంటంటే 20 to 100 kbలోనే ఆ మెజర్మెంట్స్లోనే ఉండేలా చూసుకోండి. అలానే మనకి దీనికి లైబ్రరీ అసిస్టెంట్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ ఇలాంటి పోస్టులకు వచ్చేసి మనకి పెద్ద పెద్ద పోస్టులు కదండి, 14th లెవెల్ పే వరకు కూడా పోస్టులు ఉన్నాయి కదా. సో వాటికి వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా చాలా హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి. సో వాటికి సంబంధించిన యూజీ, పీజీ, ఎంఫిల్, పిహెచ్డి ఏమైనా చేసుంటే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ మరియు ఎక్స్పీరియన్స్ కూడా అడిగారండి చాలా పోస్టులకి. సో ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ను మరియు మీరు ఏ సంస్థలో పనిచేస్తున్నారో ఆ అపాయింట్మెంట్ లెటర్ని, ఆ సంస్థకు సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని కూడా మీరు ఈ అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాలండి. సో ఈ సర్టిఫికేట్స్ అన్నిటికీ కూడా 100 నుంచి 500 kb వరకు మెజర్మెంట్ ఉండాలని చెప్తున్నా అండి. సో ముందే మీరు ఒకవేళ అప్లై చేసే అయితే ఈ మెజర్మెంట్స్లో కన్వర్ట్ చేసి అప్లై చేయండి. సో మీకు ఈజీగా ఉంటుంది అప్లై చేసేటప్పుడు. ఇక అన్నిటికంటే లాస్ట్ అండి, బట్ బెస్ట్ అండి, ఈ శాలరీ డీటెయిల్స్ చూస్తే మతిపోతుందండి. ఎందుకంటే లైబ్రేరియన్ది ఫస్ట్ పోస్ట్ మనం చూసుకున్నాం కదా, దానికి బేసిక్ పే అంటే 7th CPC ప్రకారం ఆన్లైన్లో మనకి బేసిక్ పే అనేది 1,44,200 అండి. అసలు బేసిక్ పే అనేది 1,44,200 అంటే చాలా హై అండి. అది కూడా అది 2,18,200 వరకు కూడా వెళ్తుంది. సో అలవెన్సెస్ అన్నీ కలుపుకొని బేసిక్తో పాటు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే మనకి ఇంకా చాలా ఎక్కువ వస్తుందండి. 1,60,000, 1,70,000, 1,80,000 వరకు కూడా వెళ్తుందండి. అలానే నెక్స్ట్ రేపు కొత్త సెంట్రల్ గవర్నమెంట్ కొత్త పిఆర్సీ వేస్తే కనుక దానికి సంబంధించి కూడా మనకి ఈ బేసిక్ పే అనేది ఇంత ఉండదండి, దీనికి రెట్టింపు అవుతుంది. సో 2 లక్షల వరకు కూడా బేసిక్ పే వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. అలానే రెండవ పోస్ట్ అసిస్టెంట్ రిజిస్టర్ అండి, ఇది లెవెల్ 10 పే స్కేల్లో ఉందండి. సో దీనికి బేసిక్ పే వచ్చేసి 56,100 అండి. అలానే ప్రొఫెషనల్ అసిస్టెంట్ లెవెల్ 6 అండి. సో దీనికి సంబంధించి బేసిక్ పే వచ్చేసి 35,400 అండి. అలానే ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ అండ్ లాంగ్వేజ్ టెక్నాలజీ ల్యాబ్ మరియు అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా వీటన్నిటికీ కూడా లెవెల్ 4 బేసిక్ పే ఇచ్చాయండి. 25,500 వరకు ఈ బేసిక్ పే ఉంటుందండి. అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు 40,000 ప్లస్ వస్తుందండి. అలానే లైబ్రరీ అటెండెంట్ మరియు ఎంటీఎస్ ఈ 2 పోస్టులకు కానీ లెవెల్ 1 అండి, అంటే బేసిక్ పే 18,000 అండి. చెప్పుకున్నాం కదా, రేపు పిఆర్సీ వస్తే కనుక వీరికి ఇప్పుడు వచ్చే నెట్ పేనే రేపు బేసిక్ పేగా మారుతుందండి. సో 27లో నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పిఆర్సీ వేయడానికి సిద్ధం అవుతుందండి. సో దాని మీద యూట్యూబ్లో ఆన్లైన్లో చాలామంది కూడా ఎంత పెరుగుతుంది అనేది కూడా వీడియోలు పెట్టడం జరిగిందండి. సో వాటిని కూడా చూడండి. సో 18,000 అనేది దానికి బేసిక్ పే అండి. సో అస్సలు మిస్ అవ్వద్ది అవకాశాన్ని, చాలా మంచి పోస్టులు అండి. సో మీకు కనుక ఈ ఎలిజిబిలిటీస్కి మీట్ అయితే కనుక మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎంటీఎస్ లాంటి పోస్టులకి అయితే అందరూ ఎలిజిబుల్ అండి. సో ఒక్క పోస్ట్ అని ఎవరు అప్లై చేయకుండా ఉండకండి. మన సొంత రాష్ట్రం అండి, ఆంధ్రప్రదేశ్లోనే తిరుపతిలోనే వస్తుంది, అది కూడా సోమవారం సన్నిధిలో వస్తుందండి. సో మనకి ఖచ్చితంగా అదృష్టం ఉంటే వస్తుందండి. అలానే మనం కష్టపడితే ఖచ్చితంగా వస్తుందండి. సో ఏజ్ రిలాక్సేషన్ గురించి చూసుకుంటే కనుక ఇందాక మనకి 58, 57, 40 years, 32 years అని ఇచ్చారు కదండి ఏజెస్. సో అవి కాకుండా అవి ఓన్లీ అన్రిజర్వ్డ్గా అండి. సో అవి కాకుండా ఓబీసీకి అయితే +3 years, SC STకి అయితే ఇంకో 5 years, అలానే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్
లో కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో కూడా అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే ఇంకో 10 ఇయర్స్, అదే ఓబీసీ వాళ్ళకైతే 13 ఇయర్స్, అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్ వరకు కూడా ఇచ్చారండి. సో ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందండి. అదే ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే గ్రూప్ సి లెవెల్లో ఎక్స్ సర్వీస్ మెన్గా రిటైర్ అయితే కనుక 3 ఇయర్స్ వరకు ఇచ్చాయండి ఏజ్ రిలాక్సేషన్ అనేది. అలానే గ్రూప్ ఏ గ్రూప్ బి పోస్టుల్లో రిటైర్ అయితే కనుక ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి 5 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందండి. అలానే సెంట్రల్ గవర్నమెంట్లో సివిలియన్ డిపార్ట్మెంట్స్లో ఎంప్లాయీస్గా పనిచేసిన వారు మినిమం 3 ఇయర్స్ కంటిన్యూస్ సర్వీస్ చేసుంటే ఈ అప్లికేషన్ ఎండ్ అయ్యే డేట్ వరకు వాళ్ళకి 3 ఇయర్స్ సర్వీస్ అనేది పూర్తయి ఉంటే కనుక వారికి యూఆర్ అయితే కూడా 40 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాయండి. అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 45 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాయండి గ్రూప్ సి పోస్టులకి అప్లై చేయడానికి. చూసాం కదా గ్రూప్ సి లాస్ట్లో అటెండెంట్ మరియు ఎంటీఎస్ పోస్టులకి. సో వాటికి ఇలా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాయండి. సో మేము ఈ వీడియోని అంతా మీకు సింప్లిఫై చేసి చెప్పడానికి చాలా వర్క్ అనేది చేసామండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఇలాంటి అప్డేట్స్ సింప్లిఫై చేసి నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ని మీకు ఎప్పుడు అందిస్తూ ఉంటామండి. సో అవన్నీ మీకు ఖచ్చితంగా చేరాలంటే మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మా కోటీశ్వర్ ఎడ్యుకేట్ ఛానల్కి. సో మీరు ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ అండి. హ్యావ్ అ గుడ్ డే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోటీశ్వర్ ఎడ్యుగైడ్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి. బాయ్.